పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ రంగా అభిమానులు రోడ్లపై బైఠాయింపు. మనకి ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. సో క్లియర్ విజువల్స్ కూడా వచ్చినాయి. అక్కడ ఒకటి జరిగిందండి, విగ్రహం పెట్టుకుంటే పోలీసులు అడ్డుకుంటారు. ఎనీహౌ ఇప్పుడు ఇలాంటి సంస్కృతి అది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. రంగా గారు పెట్టండి అమ్మా, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే మనకి మనకు పిఠాపురం నుంచి వచ్చిన విజువల్స్ ఏనండి ఇవి. కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహ ఆవిష్కరణ జరిగి సుమారు 3 ఏళ్ళు అవుతుంది. ఒక మహానుభావుడు విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు. మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి ఎస్సీ గారితో మేము పిఠాపురం సిఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవించి ఆగటం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధా గారు మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సాయంకాలం 5 గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు. మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పారండి, మేము ఎప్పుడు చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదండి అయ్యా. దయచేసి నిలబెట్టుకోండి అయ్యా. పోలీసు వారు రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి అయ్యా. మేము శాంతిని కోరుకుంటున్నామండి అయ్యా. మీకు దయచేసి మాకు కోరుకుంటున్నామండి అయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా. రైట్, ఇదండి క్లియరా వెంకటేశ్వర గారు? ఓకే అండి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. అసలు అదే పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు రంగా గారి మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ కోస్టల్ బెల్ట్ లో విపరీతంగా అన్ని ఊర్లలో కూడా దాదాపుగా విగ్రహాలు కనిపిస్తాయి. ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నాడు. దాన్ని ఇరగ కొట్టారు అంటే అది నిజంగా ఎగరెస్ట్ గా అంటే కులాల మధ్యన చిచ్చు లేపాలనే ఉద్దేశమా, దీంట్లో కూడా ఏమన్నా కాన్స్పరసీ ఉందా, అది కూడా ఉంటది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చేస్తే దానివల్ల లబ్ధి పొందుదామనే ఆలోచన 100% ఉంటుంది. ఇలాంటివి అనేది నిజంగా అది కొంచెం వస్తుంది. కానీ కట్ చేసుకోవచ్చు మాట నాలోనే ఆ తెలుగు భాషని అంత తెలుగుగా వాడటం కూడా మీడియాలో కరెక్ట్ కాదు. ఇంకా అంతకంటే దిక్కుమాలి చర్య ఏమంటదండి? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెడితే దాన్ని ఇరగొట్టి సునకానందం పొందుతున్నారు అంటే, లేదంటే దాన్ని ఇరగొట్టించడం వల్ల ఏదో లబ్ధి వస్తుందని ఇంకోటి ఇవ్వడం ఆలోచిస్తే అంతకంటే ఇంకేముంటది? అంతకంటే ఇంకా మనం దాన్ని తెలుగులో అయితే వర్ణించలేరు. అలాంటి పిచ్చి శాస్త్రం చేసి ఏం చేస్తారు? సో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రాధా గారు కూడా పిఠాపురం వెళ్తున్నారట. రాధా గారు కూడా పిఠాపురం వచ్చారట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాధా గారు వస్తున్నారని. ఇప్పుడు రాధా గారు అక్కడికి వచ్చారంటే మళ్ళీ అది కొంచెం క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి సంగతి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెట్టుకుని ఆయన మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పక్కన పెట్టుకున్నారు. ఎవరికి అడ్డం అది? దేనికి అడ్డం వచ్చింది అది? అంటే ఎవరు చేశారని కదా ఇది. అంటే ఇది రాజకీయ కాదండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ అంశం అని. రాజకీయంగా ఇది నేనంటుంది ఆ ఇరగొట్టిన ఆ సన్నాసులు గాని, లేకపోతే వాళ్ళతో చేపించినటువంటి యజమలు గాని ఏంటి దానివల్ల సునకానందం వాళ్ళకి? ఇప్పుడు దాన్ని గొడవలు పెట్టుకుని వాళ్ళు రోడ్డు మీద ఆపారు, రోడ్డు బ్లాక్ అయింది. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం చేసే వాళ్ళకన్నా ఇబ్బంది. ఏంటి దానివల్ల నేను పాముకునేది ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కొద్దీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మేము పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని, మేము పూజించేటటువంటి విగ్రహాన్ని మీరు అసాల్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి గ్రీవెన్స్ వాళ్ళకు ఉంటుంది. రోడ్డు మీద కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళని తప్పుపడదామా? వాళ్ళ వల్ల రోడ్డు ఆగిపోయి ట్రాఫిక్ ఆగిపోయి వెళ్లాల్సినటువంటి జనం ఇబ్బంది పడుతుంటే ఎవరు తప్పు పట్టాలి ఇక్కడ?
అంటే ఈ శాస్త్రాలు చూడండి, ఒక పక్కనేమో టెక్నాలజీ పెరుగుతుంది, ఒక పక్కన మనం రకరకాలుగా పెరుగుతున్నాము, ఏదో సంస్కృతి పెరుగుతుంది అని చెప్పుకునేటటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా అంటే ఇలాంటి పిచ్చి శాస్త్రాలు చేసి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళకి ఏం కాదండి వెంకటేశ్వర గారు, ఒక డిప్యూటీ సీఎం స్థాయి నియోజకవర్గం అది. సో అలాంటి నియోజకవర్గంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాను. నేను అనేది అది ఏదైనా చిన్నది అయితే పర్లేదు, ఇప్పుడు అంతా మళ్ళీ ఈ కాపుసేగ మొదలవుతుంది దీనికి సంబంధించి. రాధా ఎంటర్ అయ్యారంటే వేరే రకంగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారో, లేదంటే ఆ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయితే మంత్రి గారో, లేకపోతే డిప్యూటీ సీఎం అయితేనో సీఎం అయితేనో వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడండి ఎంతది. ఇప్పుడు అక్కడ తీసుకెళ్లారు, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏం జరిగినా కానీ ఇమీడియట్ గా అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. సేమ్ టైం అసలు రంగా గారే ఒక పెద్ద న్యూస్ కదా. రంగా గారు ఎంత పెద్ద న్యూస్ అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఈ రాష్ట్రంలో. రంగా గారు చనిపోయినప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఈ రోజుకి ఏదో ఒక మూలన నాకు తెలిసిన నెలలో 4-5 ప్లేసుల్లో అన్నా కానీ విగ్రహాలు ఈ రోజు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఆయనకుంది, ఆయన మీద అంత అభిమానంతో. అలాంటి వ్యక్తి ఆయన పెద్ద మనకి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా ఆయన పెద్ద తాల్వాడు ఆయన. అలాంటిది ఈ రోజుకి ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టి అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇంకోటి అనేది కాకుండా కూడా ఇక్కడ ఏంటంటే కులాల మధ్యన పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టి ఆయన నియోజకవర్గంలోనే ఏదో కాపులకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పాలని చెప్పేసి ఒక పిచ్చి ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారని నేనైతే ఊహిస్తున్నప్పుడు ఇప్పటివరకు నాకు తెలియదు. ఇప్పుడు మీ ముందు కూర్చున్న దాకా మాకు దాని గురించి అసలు ఆలోచన లేదు. వీళ్ళు ఏంటంటే ఇలాంటి పిచ్చినాయాలు చేసే ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రంగా గారి విగ్రహాలు విరగొట్టి, సో రంగా గారి విగ్రహాలు విరగొట్టించాడు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కొట్టించారు, అక్కడ ఏమీ లేదు అంటే ఆయనకి ఏమాత్రం మీ మీద అభిమానం ఉందో చూడండి అని రేపు పొద్దున్నే మొదలవుతారు ఒక బ్యాచ్. ఇదంటే ఇది ఒక కుట్రలో భాగంగా నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తెలుస్తామని. అది జరిగింది కదా, ఉదయం జరిగిందా మధ్యాహ్నం జరిగింది, ఇంకా మనకు టైం మీరు చెప్పలేదు నాకు. ఏదేమైనప్పుడు కూడా చాలా స్పీడ్ గానే అక్కడ ఎవడైతే పని చేశాడో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని వెనకున్నటువంటి కుట్రను కూడా బయట తీసి వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఖచ్చితంగా సమాధానం చెప్తామండి. ఇక్కడ రంగా గారి విగ్రహాన్ని కదా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎవడు ఆలోచించినా కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా తీసుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము. మళ్ళా ఇలాంటి జరగకుండా చూసే విధంగా కూడా ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మళ్ళా చెప్తున్నాను, మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇలాంటి ఎదవలందరికీ చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఏడిస్తే మీకేమైనా ఉంటే ఫైట్ చేయండి. స్ట్రైట్ గా వచ్చి ఫైట్ చేయండి. అబ్బా సిమెంట్ విగ్రహమో లేదంటే కాంస్య విగ్రహమో వాళ్ళు అక్కడ ప్రేమ కొంది పెట్టుకుంటారు. చనిపోయిన వ్యక్తి విగ్రహం ఏముంటుంది, విగ్రహంలో ఏం పవర్ ఉంటుంది? మీరు దమ్మేస్తే అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చొని కవర్ చేయండి. మేము విగ్రహం పగలు కొడుతున్నాము, ఎవడన్నా ఆపేంటి రమ్మని చెప్పి చెప్తే అప్పుడు వాడు దమ్మేంటో యువతల దమ్మేంటో తెలుస్తుంది. అంతేగా ఎవరు చూడనప్పుడు చీకట్లో వచ్చి లేకపోతే ముసుగులేసుకుని వచ్చో విగ్రహాలను ఇరగొట్టేస్తే ఏమొస్తుంది? ఆ చేపించే వాడికి ఉండాలి, చేసే ఎదవలకి ఉండాలి చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటిది ఎవరిదైనా కానీ చూస్తున్నాం రకరకాలుగా. ఒకసారి అంబేద్కర్ గారి విగ్రహాలు ఇరగొడతారు, ఇంకోసారి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇరగొట్టి చూస్తున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఒక చనిపోయిన వ్యక్తి విగ్రహం ఇరగొడితే ఏమి దాంట్లో వాడు మనిషా? నా దృష్టిలో వాడిని మనిషి అనుకోండి. నేనైతే నా దృష్టిలో వాడిని మనిషి కింద లెక్కాను. ఆ చేపించడం ఇంకా అంతకంటే లెక్కాను అసలు. సో ఇలాంటి సంస్కృతి పోవాలి. మీకేమన్నా ఉంటే పార్టీల పరంగా ఉంటే పార్టీల పరంగా అనుకుందాం. కాదండి అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కాదు వైఎస్ఆర్ సిపిఓలు ఎవరో చేశారనే ఏంటి మీ అనుమానం? పార్టీలు అంటున్నారు ఖచ్చితంగా ఏదో ఉండొచ్చు కదా. నేను అనుమానం అంటున్నాను మీకు, నాకు ఇప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు తీసి చూపించిన తర్వాత నేను మాట్లాడుతున్నా. దీంట్లో నేను ఏదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక టాపు లీడర్ యొక్క విగ్రహాన్ని ఇరగొట్టించడం ద్వారా రకరకాల ఆలోచనలు వాళ్ళకి. ఓకే, అంటే నేను అనేది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళు చేపించారనే నేను ప్రయత్నం చెప్పట్లా. వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఎవడైనా కానీ అంటే అక్కడ ఏదో ఒకటి లేపాలి అనే ఒక భావం దీంట్లో స్పష్టంగా ఉందని ఒక అనుమానం నాకు ఖచ్చితంగా వస్తుంది. రేపటికెళ్ళా వస్తాయి అన్ని కూడా. ఎవడు చేశాడు, ఎవడు చేపించాడు, నిజంగా ఎవడన్నా చేపించుంటే చేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ వాళ్ళకి పక్కగా జరుగుతుంది. ఎందుకంటే రంగా గారు అనేది ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఒక భావోద్వేగం. రంగా గారి పేరు చెప్తే అసలు రంగా గారు చనిపోయినప్పటికీ పుట్టడం కాదు, రంగా గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా అసలు రంగా అనే పేరు వినగానే వైబ్రేషన్ వస్తుంది. అంటే అంత భావోద్వేగం ఉన్నటువంటి పేరు అది ఆంధ్ర రాష్ట్రంలో. వంగవీటి రంగా అనే పేరుతో అంత ఉంది. అలాంటి వ్యక్తిని వాళ్ళు చేయటం అంటే ఖచ్చితంగా కాదు కదా, అది తప్పు కదా. అది ఆ రకంగా చేస్తే
దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోగలప్పుడు వాళ్ళందరూ వాడు చేసినప్పుడు కూడా మా వాళ్ళే వదిలిపెట్టరు ఏమి ఓకే ఓకే అక్కడ ఉన్నటువంటి ఎంత చెప్పినట్టు కదా వాడినే వదిలిపెట్టరు. ఓకే వదిలిపెట్టవలసిన అవసరం కూడా లేదు ఓకే. చెప్తున్నాను. ఓకే. వాడు నిజంగా ఎవడైనా దొరికితే వాడిని మామూలుగా ఏదో దండలేసి లేదంటే పోలీసులు అప్పచెప్పవలసిన అవసరం కూడా లేదు. వాడిని కూడా రంగా గారు చేర్చనుకుంటారు కాబట్టి వాడికి కూడా 2 తీసేమని నేనే చెప్తున్నాను. ఎవడైతే చేశాడో వాడికి 2 లిటరల్ గా ఆ విగ్రహం ముందే తీయాలి. ఏమి సంస్థలో మరి మీరు అంటారు మీరు రాజకీయాలు ఎట్లా మాట్లాడతారు? టిట్ ఫర్ చాట్ ఉంటేనే మనదండి ఇంటర్నెట్ థియరీ కాదు, రిఫర్మేటివ్ థియరీ. దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్ లో రిఫర్మేటివ్ థియరీ సంస్కరణ అనేదే మన చట్టాలు. ఓకే. కానీ కొన్ని ఇలాంటి సంఘటనలు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పన్నుకు పన్ను చెయ్యి సెంటర్ డిటర్నెట్ థియరీ ఖచ్చితంగా కొన్నిసార్లు అవసరం. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా అవసరం. విగ్రహాలు ఇరగొట్టిన వాడిని కాలు కొట్టడం చేయరు కొట్టేంత మెడలు కొడుతు నడబోయాలి. ఆ రకంగా ఎలిచేనే ఇలాంటి పిచ్చినా లాగుతాయి. అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. శాంతి భద్రతలు వినాశం కలుగుతుంటది. ఆ భావన అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నది. ఓకే శ్రీనివాస్ గారు, ఏంటండి ఈ విగ్రహాలు పగలగొట్టాలు ఈ రాజకీయాలని పిఠాపురంలోని, అందులోని రంగా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అక్కడే ఎందుకు జరుగుతుంది? ఏదో ఇన్సైడ్ ఉంది ఇక్కడని. విగ్రహాలు దృష్టి ఎవరి విగ్రహం అయినా సరే విగ్రహాల వైపు పైన చేయటం అన్నది చాలా నేరం సార్. ఇది ఒక సెంటిమెంట్ కి సంబంధించింది, ఒక ప్రజల విశ్వాసానికి సంబంధించింది. పర్టికులర్లీ రంగా గారి విగ్రహం అంటే ప్రజలందరూ అభిమానించేటటువంటి వ్యక్తి రంగా గారు. ఇప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి కూడా రంగా గారు అంటే గౌరవం ఉంది, మేము గౌరవిస్తాం. అతనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాల్లో. మా చిన్నప్పుడు ఎప్పుడో మేము చదువుకునే రోజుల్లో విన్నాం, ఆయన హత్య జరిగినటువంటి సందర్భాలు అవన్నీ చరిత్రలో వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. ఆయన తాలూకా రాజకీయం, ఆయన శైలి, ఆయన నిజాయితీ, ఆయన ముక్కుతూటితనం ఇవన్నీ మేము విని రాజకీయాల్లో అతనిని చాలా మంది ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఆ జనరేషన్ కి చెందినటువంటి వాళ్ళు. మరి రంగా గారి విగ్రహాలు ఎక్కడికక్కడే ఈ రోజు వెలిసాయంటే ఎంత చరిత్ర లేకపోతే అది జరుగుతుంది. అది ఈ రోజు మరి పిఠాపురంలో కూడా సాక్షాత్ నడిబొడ్డున ఉన్నటువంటి రంగా గారి విగ్రహం ఏం చేసింది సార్? ఎవరికి సంబంధించినటువంటిది? ఎందుకు అది ముట్టాలి? ఎందుకు దాన్ని విధ్వంసం చేయాలి? ఇది మాత్రం ఇది చారిత్రాత్మకంగా ఇది తప్పు, చాలా తప్పు నిర్ణయం ఎవరైతే చేశాడో. కానీ దీని వెనక ఏదో ఒక రాజకీయ ప్రేరణ ఉంది, దీని వెనక ఏదో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయనే శోధించాలి, ఆయనే దీనిపై నిగ్గు తీయాలి. ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? స్వపక్షమే చేసిందా, లేదా ఇంకెవరైనా నచ్చని వాళ్ళు చేశారా, లేదా రాజకీయ ప్రేరణల కోసం ఎవరైనా దురుద్దేశంతో చేశారా, లేదా అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చేశారా, కులాల చిచ్చు రగల్చడానికి చేశారా, ఎందుకు చేశారా అనేది మరి ఆయన చేతిలో ఉంది. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనే క్లారిటీగా చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఊరుకుంటే జరిగేటటువంటి విషయం కాదు, క్లారిటీ ఇవ్వాలి. ఇలాగే రాష్ట్రంలో కూడా పలు చోట్ల విగ్రహాల పైన, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పైన కూడా చాలా మంది చేయవేయటం, విరగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికి ఇది సంబంధించినటువంటి విషయం? ఎందుకు చేస్తున్నారు? ఎవరు దీనికి రూట్ కాజ్? ఈ పరిణామాలన్నిటిపైన ఎక్కడో ఒక దగ్గర సీరియస్ స్టెప్స్ తీసుకోకపోతే ఇది విగ్రహాల వరకు ఆగదు, విధ్వంసాల వరకు పోతుంది. మనుషుల మధ్య, కులాల మధ్య చిచ్చులు రెచ్చగొట్టే పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. ఇది ప్రమాదకరమైంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. మనం ఇక్కడ కూర్చొని ఎవరు చేస్తుంటారు, ఎవరికి అవసరం ఉందని మనం ఆలోచిస్తున్నాం. మన చేతిలో ఏముంది? ప్రభుత్వం అంటూ ఒకటి ఉంది. ఆ ప్రభుత్వం దీన్ని నిగ్గు తీర్చాలి. ఎందుకు ఇంత లేటు? ఈ రోజు దీనిపైన సమస్యని పరిష్కరించడానికి ఒక చిన్న విషయం, దీన్ని సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నాయి కదా. ఆ విగ్రహ పరిస్థితి సరిహద్దుల్లో ఏమున్నాయో తీయాలి, ఎవరు వచ్చారో చూడాలి, అవన్నీ బయటకు తీయాలండి. ప్రభుత్వం ఇది చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన ఎవరు ఈ విగ్రహాన్ని విధ్వంసం చేశారో, దాని కారకులు ఎవరో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఏ కారణంగా ఇది చేయాలని వారికి అనిపించిందో బయటకు తీయాలని నేను కోరుతున్నాను. దీన్ని నేను ఖండిస్తున్నాను కూడా. ఈ విధ్వంసం, ఈ విగ్రహం పైన చేయవేయటాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంజనేయరెడ్డి గారు, ఏం జరుగుతుంది సార్ పిఠాపురంలోని? వర్మ గారు, పిఠాపురంలో ఏం జరుగుతుందో ఆ జనసేన నాయకులకు కూడా, మన వెంకటేశ్వరరావు గారికి కూడా మీరు చెప్పేదాకా వారికి కూడా దాని లోతుగా తెలియదు. కానీ నేను కూడా వార్తల్లో, పేపర్లో చూశాను.
ఈ భారతదేశంలో ఈ విగ్రహాల సంస్కృతి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదండి. భారతదేశంలో అంబేద్కర్ గారికి పెట్టినన్ని విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి పెట్టలేదు. వీధిన వాడన అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. దేశంలో విగ్రహాన్ని స్థాపించడం కోసం విగ్రహాన్ని పెట్టుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. R&B వాళ్ళ యొక్క అనుమతి ఉండాలా, ఎలక్ట్రిసిటీ అనుమతి ఉండాలా, మిగతా అక్కడ విలేజ్ ఆ ఏరియా కార్పొరేషన్ అయితే, మున్సిపాలిటీ అయితే, పంచాయతీ అయితే వాళ్ళ అనుమతులు ఉండాలా, ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలా, ఇవన్నీ కూడా అనుమతులు. కానీ అన్ఫార్చునేట్లీ చాలా విగ్రహాలకి ఇప్పుడే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారం విగ్రహాలు పెట్టండి అని. కానీ ఎవరు వాటిని పట్టించుకోరు, విగ్రహాలు పెట్టేస్తూ ఉంటారు. మరి అక్కడ ఏం జరిగిందో ఆ విగ్రహము, అక్కడ ఏదైనా ట్రాఫిక్ అడ్డం ఉంది, కొన్ని సందర్భాల్లో ఆ ట్రాఫిక్ రోడ్డు వేసేటప్పుడు తాత్కాలికంగా విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టి ఆ రోడ్డు పూర్తయిన తర్వాత మళ్ళా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అవి వాటి మనోభావాల్లో గౌరవిస్తూ మళ్ళా అక్కడ విగ్రహాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, అనుమతులు లేని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నాకు తెలిసి ఎక్కడ విగ్రహాలు పెడుతున్నప్పటికీ కూడా అనుమతులు అయితే తీసుకోవడం లేదు. ఎవరి దందాలు వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు అనేక రాజకీయ కారణాలు ఉంటాయి, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒకటి. రెండోది వంగవీటి రంగా గారు, ఆయన నాకు కూడా తెలిసి చిన్నప్పుడు వారు అక్కడ హత్యకు గురయ్యారు. ఆ గురైన తర్వాత రాష్ట్రంలోనే ఒక రాజకీయ మార్పు వచ్చింది, పెద్ద మార్పు వచ్చింది. తర్వాత ఆ విజయవాడ గందరగోళాలు ఇవన్నీ కూడా జరుగు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విషయం నా రిజర్వేషన్స్ నాకున్నాయి. ఆయన వాళ్ళ ఎక్కడ వ్యవహరించిన తీరు, రాజకీయాలు, గ్రూపులు, ముఠాలు, కులం పేరుతో రాజకీయాలు, అవన్నీ కూడా నా రిజర్వేషన్స్ నాకున్నాయి. అయినప్పటికీ కూడా అప్పుడు ఎవరు ప్రైవేటు వ్యక్తులు ఏ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే హక్కు లేదు. ధ్వంసం చేయడం వల్ల అనవసరమైన స్పర్ధలు, మనుషుల మధ్య, వర్గాల మధ్య స్పర్ధలు వచ్చి శాంతి భద్రతలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది లేదా చట్టపరంగా తీసేలా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇది ట్రాఫిక్ అడ్డం ఉంది, లేదా వీటికి ఏవి అనుమతులు లేవు, వీటిని తొలగించాలని కోర్టుకి వెళ్ళి కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే చేతులు నరికేశారటండి, చేతులు నరికేశారు. చెప్తున్నాను సార్, చూపిస్తున్నారు చూడండి, ఆ ఇమేజ్ కూడా చూపిస్తున్నారు. చేతులు నరకడము, దీన్ని మనం కొన్ని సందర్భాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి విగ్రహాలు, అక్కడ ఉండే తాత్కాలికమైన ఆవేశాలకు లోనైన వాళ్ళు, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఏదన్నా ట్రాఫిక్ ఇబ్బందా లేదా ఇంకేదన్నా కారణాలు ఉంటాయో వాటి మీదే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది తప్ప ఇది కేవలము వర్గాల మధ్య, ప్రజల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, ఒక గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ఎవరికి లబ్ధి అనేది దీని మీద నేను పూర్తిగా వారితోటి దువ్వాడ శ్రీనివాస్ గారితో నేను ఏకీభవిస్తున్నాను. దీని మీద లోతుగా దర్యాప్తు జరపాలి. వెంకటేశ్వర గారితో కూడా ఏకీభవిస్తున్నాను. దీని మీద లోతుగా దర్యాప్తు జరపాలి. దీని వెనక ఎవరున్నారు, ఏ కారణం ఉంది, ఏ రాజకీయ లబ్ధి ఏదైనా ఉందా, ఇంకా అదర్వైజ్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయో ఈ లోతుగా విచారణ జరపాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి సంఘటనలు ఏమాత్రం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదని నా భావన. సో ఏమన్నా సామాజిక వర్గంలో ఏమన్నా చిచ్చు పెట్టి ఆలోచన అంటారా ఇది, లేదా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్? నాకు తెలియదు. అది పిఠాపురము, మాకైతే పిఠాపురంలో పిఠాపురం వార్తలు ఎందుకు ఉంటుందంటే అక్కడ వర్మ గారు ఒక ఆయన, లేదా ఇంకేదో రాజకీయ సమస్యలు వచ్చినప్పుడు పిఠాపురం పేరు వింటున్నాం. మనం చూసాం కదా, మీరు వర్మ గారే, అక్కడ ఉండే వర్మ గారితో అక్కడ ఉండే కొన్ని సమస్యలు, ఆయన సీట్ను వదులుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి కోసము. సో అక్కడ జనసేన టీడీపీ మధ్య ఆ వార్తలు మనం వింటున్నాం తప్ప దిస్ ద ఫస్ట్ ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది వింటున్నాము. అక్కడ ఏం జరుగుతుందో రాజకీయ కారణాలు. వైఎస్ఆర్సీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తారు కదా వెంకటేశ్వర గారు, వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందడానికి చేసి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కదా వెంకటేశ్వర గారు. నేను అదే చెప్తాను, నాకైతే సమాచారం లేనప్పుడు నేను దాని మీద కరెక్ట్ అని అనుకోవడం. వెంకటేశ్వర గారు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎందుకండి ఎక్కువగా ఈ రకంగా అవుతుంటుంది? యాక్చువల్గా అక్కడ ఏంటంటే సామాజిక వర్గంలో ఈ కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉండటం, అదొక
అక్కడ రంగా గారి విగ్రహాలు కూడా జనరల్ గా ఎక్కువ ఉంటాయి మొదటి నుంచి కూడా మనం తెలిసినంత వరకు. సో ఇప్పుడు అక్కడ వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టో లేదంటే వీళ్ళతో అదర్ సైడ్ ఏదన్నా అప్పుడు ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఇంకో కులం ఉంటదండి. అవును. ఆ కులంతో ఈ కులంతో గొడవలు పెట్టి చేస్తూ పని అయిపోద్ది కదా. ఈ ఆలోచనలే కదా మొదటి నుంచి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో మనం చూద్దాం, ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా కుల రాజకీయాలు జరుగుతాయి. ఇలా మనం దాన్ని కప్పిపుచ్చుకుంటే ఆగేదేం కాదు కదా. ఆ రాజకీయాల లబ్ధి కోసము ఇలాంటి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఇక్కడ ఉన్నాం నాతో పాటు ఉన్నటువంటి ఆంజనేయుడు గారికి కానీ శ్రీనివాస్ గారికి కానీ తెలియదు కాదు కదా. ఇప్పుడు రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని చేస్తున్నారు అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి కరెక్ట్ కాదన్న అనేది. రాజకీయం కోసం మీరు కులాలను కొట్టుకొచ్చేసి కులాల మీద మీరు రాజకీయంగా ఎదిగి ఏమి సాధిస్తారు? ఇప్పుడు రాజకీయ నాయకుడైనా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి అభిమానిగా ఉండి రాజకీయ నాయకుడిగా ఎదిగితే అందరూ చేస్తాడు, వీళ్ళందరూ కాపలాగస్తారు. ఏదో ఒక కుల భావంతోనో కులాన్ని రెచ్చగొట్టో వస్తే ఒక సింగిల్ టైమే అట్లా వస్తారు, ఇట్లా పోతారు. వాళ్ళేమో ఆగలది పాల మీద పొంగుటైపోయి. కానీ రాజకీయ నాయకుడు లక్షణం ఏంటి? ఆ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రజలనే భావంతో ఉండాలి, అన్ని కులాలు కూడా నా కులమైన భావన ఉండాలి, అన్ని మతాలు నా మతమైన భావన ఉండాలి. అలాంటి రాజకీయాలు కోరుకుంటాం. కానీ ఇట్లా ఏదో ఒక కులపాల విగ్రహాలు పగల కొట్టించారో లేదంటే ఇంకో కులపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్నటువంటి పగలు కొట్టారో అయిపోద్దా? ధర్మాలు అయిపోద్దా? అలాంటి కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే అలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం కదా. ఏ పార్టీ అయినా కానీ దాని వెనక ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తారు. ఎందుకంటే జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసుకోవడం కాబట్టి శ్రీనివాస్ గారు అడిగినట్టుగా యా జర్నీ అది పాసిబుల్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు తెలిసి విత్ అవర్స్ లోనే వాళ్ళు బయటకు వస్తారు, ఖచ్చితంగా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా చట్ట ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి ఆ రకంగా ట్రీట్మెంట్ చేసి చూపిస్తాం. కానీ నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే, నాకు కూడా కొంచెం ఆవేశంగా మాట్లాడింది ఏంటంటే, కానీ ఆ చట్ట ప్రకారం చేస్తే వీళ్ళు చట్టం ఏముంది తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టు పెడతారు, జైల్లో ఉంటాం, పేరు మీద వస్తాం బయటకు అనుకుంటున్నారు. కానీ నేనేం కోరుతున్నానంటే, ఏదో రంగా గారి విగ్రహం కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ లేదా అంబేద్కర్ గారి విగ్రహం కానీ గాంధీ గారి విగ్రహం కానీ ఇంకోటి రామారావు ఏ విగ్రహం సరే విగ్రహాలు జోలికి వచ్చిన వాడిని ఆ విగ్రహం ముందే వాడిని చేయాల్సినటువంటి థర్డ్ డిగ్రీని చేయాలి. ఒక చాట చూస్తే ఇంకోటి భయపడాలి మళ్ళీ విగ్రహాలు జోలికెళ్ళాలంటే. అరే విగ్రహం అంటే చనిపోయిన వ్యక్తి అండి, చనిపోయిన వ్యక్తికి ఎవడైనా దండం పెడతాం. అందులో విగ్రహాలు పెట్టారంటే వాడు కొంచెం ముఖ్య నాయకులనే కదా, లేదంటే వాళ్ళ మీద ఆ ప్రాంతంలో భావన ఎట్లా ఉంటుంది, ఆయన దేవుళ్ళకు పూజించబట్ట కదా విగ్రహం పెట్టేది, ఊరికే పెట్టరు కదా. ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు రంగా గారికి ఎంతమంది చుట్టాలు ఉంటారు ఈ రాష్ట్రంలో? ఎన్ని శాఖల విగ్రహాలు? లేదా చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రమంతా చుట్టాలా? కాదు కదా, ఆయన అభిమానించి విగ్రహాలు పెట్టుకుంటారు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారికి ఉంటాయి. ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్నటువంటి అభిమానం కానీ ఆయన ఒక దేవుడుగా కొలుస్తూ పెడుతున్నప్పుడు, ఒక దేవుడుగా మనం భావించి ఒక విగ్రహాన్ని పెడితే దాని జోలికి నాటి ఎరగొట్టారంటే వాటిని ఎట్లా ఒప్పుకోవాలి నేను అంటున్నది. సో చట్ట ప్రకారం కంటే కూడా ముందు జరగాల్సింది జరిగి వాడిని కోర్టు తీసుకెళ్తే ఇలాంటి ఆలోచన తప్పితే అంటెల్ దెన్ ఈ సమాసనాయాలు తయారవుతారంటారు. ఏమన్నా ఇద్దరు ముగ్గురు తాగబోపిస్తారు, ఎవడో కూర్చుంటారు కనుక ఇద్దరు ముగ్గురు తాగబోపిస్తారు అని పంపిస్తారండి. ఆ తాగిన మొత్తం వాడికి తెలిసింది. కానీ ఆ వెనకున్న వాడు నుండి ఎడవ పరిపాలనాడు విగ్రహాలు ఎరగొట్టించాలి భావన ఉన్నవాడు వాడితో సహా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ చేయాల్సింది చేస్తే ఇలాంటివి అవుతాయి. సో ఇలాంటి ఆట వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల అశాంతి కదా. అనవసరంగా లేని పని కులాలు అనుకుంటాయి. ఆ కులాల తర్వాత పార్టీకి వస్తుంది, ఆ పార్టీ తర్వాత ఇంకోటికి వస్తుంది. కోట్లుగా చూస్తా అశాంతి. అక్కడ తాగించా, అక్కడ తాగదు కదా, ఒక పిఠాపురం తాగించా. ఇవాళ రంగా గారి అభిమానులు ఉన్నటువంటి ప్రతి సాట ఇది మొదలైంది కదా. అందరు రోడ్డు మీదకి వచ్చారనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని రోడ్లు చేయండి పరిస్థితి ఆగరు కదా ఒకసారితో. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జరగబోయేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూపించాలి. నేను అందుకని అంటుంది, నేను ఎప్పుడు కూడా డిటర్మినేట్ తిని కొన్నిట్లో ఖచ్చితంగా వాడాలి. వాడితేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఆగుతీ తప్పితే మనం వాడు నింపాదిగా వాడిని చట్ట ప్రకారం శిక్షిద్దాం అని వాడు కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి వాడికి 3 పూటలు అన్నం పెట్టి వాడికి కావాల్సిన అన్ని చేస్తూ లాస్ట్ అల్టిమేట్ గా విచారణకు వచ్చేదానికి సాక్ష్యం లేకపోతే వాడు బయటకు వస్తే ఏం భయం ఉంటుందండి? ఓకే, ఏం భయం ఉంటుంది? సో అందుకని నేను అంటుంది ఆ మాట వాడింది. కానీ ప్రజాస్వామ్యం అనేది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ఖచ్చితంగా చేస్తేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు దాన్ని దగ్గర రావడానికి భయపడతారు. మళ్ళా చెప్తున్నాము ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి విన్నవించుకునేది ఏంటంటే, జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా బాధాకరమే, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. కానీ ఆ చేసిన పిచ్చినాయాళ్ళు ఒకడో ఇద్దరు వల్ల అది సమాజంలో మనం అశాంతికి కారణం కాకూడదు. ఖచ్చితంగా ఎవడైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని తీరదాం. కానీ మీరందరూ కూడా ఏదైతే రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారో ఇంకోటి చేస్తున్నారో దయచేసి మీరందరూ కూడా అవి కొంచెం విరమించుకోండి. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మనం వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం, పట్టుకొచ్చిన తర్వాత ఏం చేయాలో చేద్దాం. కానీ ఆ భావోద్వేగంతో మీరు రోడ్డు మీద కూర్చుని
మిమ్మల్ని చూసి ఇంకో థర్డ్ రోడ్డు మీద కూర్చుని అశాంతికి రాష్ట్రంలో అశాంతికి తావిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి నేను జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటాను ఏంటంటే అక్కడ పిఠాపురం వాళ్ళకి కానీ పక్కన జరిగినటువంటి సెక్రటరీ పల్లె వాళ్ళ కానీ ఇచ్చుకోదారులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అందరూ కూడా నేను కోరేది ఏంటంటే రంగా గారి మీద ఎంత అభిమానం ఉందో అందరికీ తెలుసు. ఆ అభిమానాన్ని మనం అభిమానంగా ఉంచుకుందాం తప్పితే ఆ అభిమానంతో మనం వేరే వాడికి వ్యతిరేకం అయ్యి ప్రజలకి అసౌకర్యం కల్పించి వాళ్ళల్లో మళ్ళా ఎగరెత్తి తెచ్చుకున్న భావనలో మీరు దయచేసి మీకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి భావోద్వేగానికి ఖచ్చితంగా మీకు ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు 1, 2, 3 అంటారే అట్లా ఒక 5 నిమిషాలు కూర్చుని ఒంటులు లెక్కేస్తున్నాను సార్. మీరు దయచేసి రోడ్డు మీద ధర్నాలు చేయకుండా కూర్చోండి, మీ కమ్యూనిటీ హాల్లో ఎక్కడ కూర్చుని ఏమి చేద్దామో ప్రభుత్వానికి ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఆలోచన చేయాలని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు, ఎక్కడా లేనట్టు ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించట్లేదా? అవును సార్, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాను రాను ఎలా తయారవుతుందంటే, గతంలో మనం తమిళనాడులో చూసాం. తమిళనాడులో అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీకి చీల్చి చెండాడడం, అలా హింసించటం, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం